అయితే అల్లు అర్జున్ రిమైండ్ అయిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా అల్లు అర్జున్ మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టారు, ఈ సెక్షన్స్ ఎటువంటి పరిణామాలు, ఎటువంటి శిక్షలు ఉంటాయి, అదేవిధంగా అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ బెయిలబులా లేకుంటే ఏ సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వవచ్చు అనే విషయాల మీద మనకు ఒక విశ్లేషణ చేసుకుందాం. ప్రాథమికంగా సెక్షన్ 105 చూస్తే ఇంతకుముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ప్రకారం ఎవరన్నా వ్యక్తి తన చర్యల ద్వారా, తన నిర్లక్ష్యపూరితమైన చర్యల ద్వారా లేదంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది 105లో చెప్పబడింది. 105కి దీనిలో ఉన్న విభాగాల ప్రకారం ఒక్కొక్క విభాగానికి 5 నుండి జీవితకాలం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సెక్షన్ మెజిస్ట్రేట్ పరిధిని మించి ఉన్నది కాబట్టి సెషన్స్ కోర్టులో బెయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం చూసినట్టయితే క్వాష్ పిటిషన్ ని కూడా రిమాండ్ యాక్సెప్ట్ అయిన కారణంగా దీనిలో వాయిదా అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 105 మనం తీసుకుంటే ఒక ప్రమాదానికి కారణం కావడం, ఒక వ్యక్తి మృతికి కారణం కావడం. అయితే ఈ వ్యక్తి మృతికి ఉద్దేశపూర్వకంగా లేకుంటే తన నిర్లక్ష్యం ద్వారా కారణం కావడం అనేది 105లో చెప్పబడడం జరిగింది. అయితే ఈ 105 దీనిలో ఉండే విభాగాల ప్రకారం ఈ మృతికి కారణమైన వ్యక్తి, ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ తన కాన్వాయ్తో ఇంతకుముందు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు వేయడం జరిగింది. ఒక స్త్రీ అదే మనం రేవతి గారు అని చెప్పి ఒక ఆమె మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆమె 2 పిల్లలు కూడా దాంట్లో ఉండేది. ఆ స్టాంపేడ్లో ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది అల్లు అర్జున్ నిర్లక్ష్యమైనా లేకుంటే పోలీస్ వాళ్ళ అత్యుత్సాహమా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు నేను చర్చించడం జరిగింది. ఆడ లాఠీ చార్జ్ జరపడం అనేది పోలీస్ వారు తప్పని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే 105 అనే సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం మనం. నేరపూరితమైన నరహత్యకు లేకుంటే హత్యకు విధించే శిక్షలను విధించరాదు. దీనిలో మనకు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నిర్లక్ష్యపూరితమైన చర్య, ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది ఒకటి మనం తీసుకుంటే ఇంతకుముందు పార్ట్ 2 మనం చూస్తే